అనే చెప్తారు. అంతకుముందు మనం పోయి అక్కడ అడిగేది, కానీ వాళ్ళు ఎక్కడ చదువుతారు? ఇప్పుడు చప్పట్లు కొట్టాలి మీరు. కొడతాంది అక్క ముందుగానే. అందుకనే ఇల్లులు కూడా రేవంత్ రెడ్డి గారు మా అక్కలు సంతోషంగా ఉండాలి, మా అక్కలు మరి సంతోషంగా ఉంటేనే ఆ ఇల్లు సంతోషంగా ఉంటది, కొడుకులను బిడ్డల్ని సంతోష పెట్టగలుగుతుంది, మరి అన్ని రకాలుగా ఇబ్బంది లేకుండా చూసుకుంటారని మరి కరెంటు బిల్లులు గాని గ్యాస్ గాని ఇవన్నీ తగ్గించి లేకుండా చేయడంతో పాటు ఇవాళ మీకు ఇందిరమ్మ ఇల్లులు కూడా లేడీస్ పేరు మీదనే ఇస్తున్నాం. లేడీస్ పేరు మీద ఇస్తే ఆడవాళ్ళకు ఒక భద్రత, ఒక రక్షణ. ఇవాళ అక్కడక్కడ పంచాయతీలు రాగానే ఆడమొగళ్లకు భార్య భర్తలకు వెళ్ళిపోయి వెళ్ళగొడుతురు. ఆ ఇల్లు మీ పేరు మీద వస్తే ఎవరు వెళ్ళిపోవాలి? ఆయనే కదా. అందుకనే మీకు అన్ని రకాలుగా భద్రత ఇప్పించే మా సోదరుడు, మీ సోదరుడు, మనందరి అభిమాన నాయకుడు మరి రేవంత్ రెడ్డి గారు చాలా ఇవాళ ఐకేపీ సెంటర్లు కూడా మీకే ఎక్కువ ఇస్తా ఉన్నాం. ధాన్యం కొనుగోలు, అందులో వచ్చే కమిషన్ కూడా మీరే చేస్తా ఉన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలలు కూడా మీకే ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఈ రోజు మిల్లులు, గోదాములు ఎట్లా వీలైతే అట్లా మహిళల్ని బాగు చేస్తే ఆ కుటుంబం అంతా బాగుపడుతుంది అనేది మా అందరి ఆలోచన. ఖచ్చితంగా అందరూ కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీని దీవించండి, అండగా ఉండండి. నేను కూడా ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ గా వచ్చిన నా శాయశక్తుల ఈ యొక్క జిల్లా అభివృద్ధికి మన స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, ఎంపీ షట్కర్ గారు పెద్దలు, అదే విధంగా స్థానిక కలెక్టర్ అధికారులందరి యొక్క సహకారంతో ఈ ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుందాం. మీరందరూ కూడా కలిసి కట్టుగా నియోజకవర్గ అభివృద్ధికి పనిచేద్దాం. అదే విధంగా పోడు భూములది కూడా అడగడం జరిగింది. చాలా సార్లు నా దగ్గరికి మరి గిరిజనులు గాని ఇతర సోదరులు గాని ఇక్కడి నుంచి కూడా కలవడం జరుగుతా ఉంది. ఖచ్చితంగా మరొకసారి ట్రైబల్ అడ్వైజరీ కమిటీ ఉంటది, ఆ మీటింగ్ లో కూడా డిస్కస్ చేస్తాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య. ఆనాడు మన ప్రభుత్వం 70-80 ఏళ్ల నుంచి కూడా పోడు భూముల మీద హక్కు లేనటువంటి అడవి బిడ్డలకు హక్కులు కల్పించాలని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటది ఫారెస్ట్ చట్టం, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మేజర్ గా. కాబట్టి ఆ రోజు కూడా సోనియమ్మ గారు, మన్మోహన్ సింగ్ గారు ఆలోచించి ముఖ్యంగా అడవులలో జీవించే అడవి బిడ్డల బతుకులు మారాలని ఇంద్రవెల్లి లాంటి జరిగినటువంటి పోరాటాలను చూసి వాళ్ళు ఆ చట్టాలను తీసుకురావడం జరిగింది, భూమి మీద హక్కులు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఫారెస్ట్ అధికారులు